హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఫైనల్‌కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? దాంతో పాటే అలాగే రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకోబోతున్నామండి. అయితే మనకి ఫైనల్‌కి అనేది ఈ నెల ఫస్ట్ తారీఖు మీద రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. బట్ మనకి ఫైనల్‌కి అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. ఆ తర్వాత కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ కొన్ని ఆర్టికల్స్‌లో అయితే కానీ ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. ఇక్కడ ఫైనల్లీ మనం డైరెక్ట్‌గా హెల్ప్ లైన్ వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళకైతే మనకు ఆన్సర్ అయితే చెప్పారన్నమాట. సో, దాన్నైతే మాత్రం మనం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. దాంతో పాటే ఈ రిజల్ట్స్ సంబంధించి కూడా గుడ్ న్యూస్ అండి. రిజల్ట్స్ కూడా మనకి ముందుగానే రాబోతున్నాయి. సో, ఏ రోజు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి క్లారిటీగా అయితే మీతో డిస్కస్ చేయబోతున్నానన్నమాట. అందుకే వీడియో లైక్ చేయండి. ఇంకా లైక్ చేయలేదా? వీడియోనైతే లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ లైక్ చేయండి. సో, ఇదే విధంగా మీకు ప్రతి చిన్న అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో అయితే మీ వరకైతే వస్తాయన్నమాట. ఓకేనా? మరి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సింపుల్‌గా ఇంకా మాస్టర్‌కి ఓకే. క్వెషన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని చెప్పేసి ఉందన్నమాట. ఎక్కడ కూడా మనకి ఫైనల్‌కి అయితే మనకి రిలీజ్ చేయలేదు. అయితే మనకి ఫైనల్‌కి వచ్చేసరికి వెబ్‌సైట్‌లోనే పెడుతున్నారండి. వెబ్‌సైట్‌లోనే వాళ్ళు పెడతామని చెప్పేసి కాల్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. అయితే మరి ఫైనల్‌కి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి అడిగినట్లయితే ఫైనల్‌కి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి మనం అడిగినట్లయితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి అనుకున్నట్లయితే ఈ వీక్ ఎండింగ్ కల్లా కూడా మనకి రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. అయితే రిజల్ట్స్ అనేవి మనకి ఈ వీక్ ఎండింగ్ అయితే రావు. బట్ ఫైనల్‌కి అయితే మాత్రం మనకి ఈ యొక్క వీక్ ఎండింగ్ అయితే వస్తాయన్నమాట. బట్ దాంతో పాటు మనకి రిజల్ట్స్ అనేవి కూడా మనకి 14థ్ రావండి. రిజల్ట్స్ అనేవి కూడా మనకి అంతకన్నా ముందంటే 11థ్, 12థ్ ఆ డేట్‌కి మనకి రిలీజ్ చేస్తారన్నమాట. సో, అక్కడే మనకి కన్ఫర్మ్‌గా అయితే వస్తుంది. సో, ఎప్పుడు మీకు రిజల్ట్స్ వచ్చినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటే మీరు ఒక రిజల్ట్స్ సంబంధించి కానివ్వండి, ఫైల్‌కి సంబంధించి కానివ్వండి, సో మీకు వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసినా, అప్డేట్ చేయకపోయినా సరే, మీకు ఫాస్ట్‌గా లింక్స్ కావాలనుకున్నట్లయితే, సో మీరు ఈజీగా మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే వెళ్లి జాయిన్ అయిపోవచ్చనమాట. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? సో మీకు ఏపీ ఎంసెట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌కెళ్ళి కామెంట్ చేయండి. దాంతో పాటే మీరు ఏ షిఫ్ట్‌లో ఎగ్జామ్ రాసారో సో అని చెప్పేసి మీరు కామెంట్ చేసినట్లయితే, ఆ షిఫ్ట్ వాళ్ళకి కీ అబ్జెక్షన్‌లోని ఎన్ని మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నేను మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. మనకు కూడా కొంత డేటా అయితే వచ్చింది. సో, అంటే ఏ సెషన్ వాళ్ళకి కీ అబ్జెక్షన్స్ ద్వారా ఎన్ని మార్కులు యాడ్ అవుతున్నాయని చెప్పేసి మనకు కూడా ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి, అందరూ వీడియో లైక్ చేసి కామెంట్ సెక్షన్‌కి అయితే వెళ్లి కామెంట్ చేయండన్నమాట. సో, ఇప్పుడు మీ ఎగ్జామ్ అయిందని చెప్పేసి సో, మీకు రిప్లై కామెంట్ కింద సో, మీకు ఏ షిఫ్ట్‌లోని అంటే ఎన్ని కీ అబ్జెక్షన్స్ అనేవి వచ్చాయి, ఎన్ని మార్కులు యాడ్ అవుతాయని చెప్పేసి రిప్లై కామెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. దాంతో పాటు ఇంకా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవుదాం. వెంటనే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. బాయ్. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.